చేసిన బతుకు ఎట్లా బండి స్కిట్ మనందరం చూస్తాం, ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు దాన్ని సీక్వెల్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు సరాందన్ రాజ్ along with his team. అందరికీ నమస్కారం. నీ బతుకు చెడ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ ధనరాజ్. ఈ రోజు మన కార్యక్రమంలో విడిపోయిన కపుల్స్. ముందుగా విడిపోయిన జంటలో కొంతమంది మీరు సెలెక్ట్ చేస్తాం. అందులో ఒక జంట రామ్ ప్రసాద్. వెల్కమ్ టు నీ బతుకు చెడ. కూర్చోండి. ఏంటదే నీ బతుకు చెడ కార్యక్రమం. కూర్చోండి. రామ్ ప్రసాద్ గారు ఎక్కడో దుబాయ్ లో ఉంటూ మీరు పెద్దాపురం వెళ్లి అక్కడ సరస్వతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అంతవరకు బానే ఉంది. మీరిద్దరు విడిపోవడానికి గల కారణం, అంటే అంత బలమైన కారణం ఏంటో మా ప్రేక్షకులు చెప్తారా? మా సౌటూర్ సార్. ఓకే. పరిస్థితి బాగాలేదు, దుబాయ్కి పోయినా. అక్కడ పెట్రోల్ ట్యాంకర్ కి క్లీనర్ ని. మీ మొహానికి అదే ఇస్తారు అక్కడ. 2 కోట్లు పైసలు 2 కోట్లు అంటే ఇలాంటివా లేకపోతే దీంట్లో పెట్టేవా? లేదు లేదు సార్, ఎందుకంటే నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు చూస్తున్నారులే. 2 కోట్లు పెట్టే లోపల పెట్టి తెచ్చా. తర్వాత ఫ్లైట్ లో వచ్చా. ఫ్లైట్ లోనే వస్తారండి, ట్రైన్ ఉండదు అక్కడి నుంచి. తర్వాత తాపీ మేస్త్రిగా పని వచ్చింది. అంటే మీరు తాపీ మేస్త్రిగా కూడా వర్క్ వచ్చు అనమాట మీకైతే? వచ్చని కాదు, ఏదో ఒకటి చేయాలి కదా. అంటే ఇక్కడ మీకు అదే జాబ్ ఇస్తారు. అదే జాబ్ ఇచ్చినారు. ఇప్పుడు మనం చూసినట్లయితే నీ బతుకు చెడలో ఎక్కడో దుబాయ్ నుంచి వచ్చి 2 కోట్లు తీసుకొని అంత పేదరికంలో ఉన్న అమ్మాయిని, అంటే పెద్దాపురం సరస్వతి గారిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరికి ఒక పిల్లోడు కూడా ఉన్నాడు. అయినా వీళ్ళిద్దరు విడిపోయారు. ఒకసారి పెద్దాపురం సరస్వతి గారికి వెల్కమ్ టు నీ బతుకు చెడ. ఇప్పుడు మీరిద్దరు ఎందుకు విడిపోయారు? అసలు ఇతను మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ పెట్టేవాడు? వాడని అంట్లు తోమనేవాడండి, సచ్చినోడు. అంట్లు తోమనేవాడు. ఇంట్లో కూర్చొని ఏం చేస్తదే? జబర్దస్త్ చూస్తది. ఇంకో పని లేదా? ముందు కూర్చొని అంట్లు తోముకోవచ్చు కదా, మన ఇంటి పనే కదా. అంటే ఆడదంటే అంటులే తోమాలి, ఆడది ఇంట్లోనే ఉండాలని నువ్వు చెప్తున్నావా? చెప్పేది ఏంటండి, ఇంకో పనే ఉంటుంది అక్కడ. మాట్లాడుకో. ఆడదంటే ఏంటి? ఆడది అబల కాదు, అబోలా. వ్యాధి వచ్చిందంటే ట్రీట్మెంట్ కూడా ఉండదు. కూర్చో. నువ్వు చెప్పమ్మా. 2 రోజులకు ఒకసారి ఒక జత బట్ట నిప్పి ఉతకమంటాడండి దొంగ సచ్చినోడు. 2 రోజులకి? నేనేమి రోజుకి 2 జతలు ఇప్పలా. 2 రోజులకి ముఖం పగల నేను పద్ధతి ఉన్నావు. నా బిడ్డ సార్, నా బిడ్డండి లింగడంటే వీడి పేరు లింగడు. అప్పుడు పేరు మార్చాయినా సప్పుడు కదా పేరా. నువ్వు అయిన తర్వాత నీ పేరు ఎందుకు పెట్టాలి రా? నువ్వు పెట్టిన పేరు ఎందుకు పెట్టాలి? ప్రజలు చూస్తున్నారు. ప్రజలు 2 రోజులకు ఒకసారి తన చేత బట్టలు ఉతికిస్తావు నువ్వు? దుబాయ్ లో నువ్వు ఉతుక్కోలా? చూసారా, మీ ముందు నన్ను ఒక మాట పన్నీలేదండి దొంగ సచ్చినోడు. నన్ను ఇంట్లో ఎంత పెట్టి వస్తాడండి దొంగ సచ్చినోడు. ఇంటికొచ్చి మందులో క్వార్టర్ కలపంటాడండి వాడు, సోడా కలపంటాడండి వాడు. నువ్వు నీ బతుకు చెడకు వచ్చి నువ్వు కోటర్లో నీళ్లు కనపడమని ఆడదాంతో చెప్తావు. నేనేమి వైన్ షాప్ కి వెళ్ళి క్వార్టర్ ఏమని చెప్పలా. ఒక బాటిల్ వాటర్ ఇమ్మా అన్నా. తప్పది. దేనికి? ఒక భర్త తాగుతాడు. నేను తాపీ మేస్త్రిని. ప్రజల్ని మోసం చేయలేవు. కూర్చోగరా. నీకు నీ బతుకు చెడ ఉందమ్మా? శంకర్ గారు, ఇవన్నీ పక్కన పెట్టండి దొంగ సచ్చినోడు. అసలు మమ్మల్ని విడిపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? ఏంటమ్మా? నేను పొద్దున్న నుంచి కష్టపడి వాడు పోయినప్పటి నుంచి పిల్లలను చూసుకుంటానండి, అంట్లు తోముతానండి, బట్టలు ఉతుకుతానండి. అన్ని పనులలో మర్చిపోయి ఒక్క చిటికెడు పప్పులో ఉప్పు ఎక్కువ వేస్తానండి. చిటికెడు ఉప్పు అంట, అసలు దాంట్లో పప్పు ఎక్కడ ఉందా? మొత్తం ఉప్పే. చికెన్ కూర వండితే ఏముంటుంది? చికెన్ ఉంటది. మటన్ కూర వండితే మటన్ ఉంటది. మునక్కాయ కూర వండితే ఏముంటుంది? మునక్కాయ ఉంటది. ఉప్పు కూర వండింది ఉప్పు తప్ప ఏముంటది? చూసారా అంకర్ గారు, చూస్తున్నానమ్మా. 10 నిమిషాల క్రితం షోకు పిలిచిన మీరు అర్థం చేసుకున్నంత కూడా 10 సంవత్సరాలు దాని పద్ధతి అది మాట్లాడుతుందండి. మాట నోట్లోకి నీళ్లు దిగుతాయా? నీ బతుకు చెడ చాలా అద్భుతమైన తీర్పునిస్తుంది. ఇతనితో నువ్వు విడిపోయావు కాబట్టి ఇతను లైఫ్ లాంగ్ ఇతను ఎంత కష్టపడతారో అందులో 99% నీది, 1% వాళ్ళ అమ్మది. ఎవరో అమ్మది? మీ అమ్మది. అమ్మకి పెట్టవా నువ్వు? అమ్మకి పెట్టవా? సిగ్గు రోత ఉండాలండి దానికి. ప్రజలు చూస్తున్నారు. ప్రజలు చూసినా నాకు ఇబ్బంది. ప్రజలు చూస్తున్నారు. ఆడదాని మీద
పడిందండి ఒక రోజు. టీఆర్పీ రేటింగ్ పడిందో చచ్చావే అలాగే ఉండు. నీ బతుకు చెడ ఎంతో మందిని కలిపింది, ఎంతో మంది విడిపోయిన వాళ్ళకి ఒక ఓదార్పునిచ్చింది. ఆ తల్లి వ్యవధిని అర్థం చేసుకుని నీ బతుకు చెడ. కాబట్టి వాళ్ళిద్దరికి న్యాయం చేకూరుస్తానని నేను ప్రామిస్ చేస్తూ సైన్ అప్ చేస్తున్నాను. మీ దండరాజ్. కొన్ని రోజుల తర్వాత ఇది యాంకర్ అయ్యాడు. తో నీ బతుకు చెడ ప్రోగ్రానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ యాంకర్ ఆర్పి. ఈ రోజు చాలా మంది విడిపోతూ ఉంటారు, కలుసుకోలేనటి విధంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళిద్దరిని కలపడానికి ఈ ప్రోగ్రామ్ కి యాంకర్ అయ్యాను. ఇప్పుడు ఫస్ట్ గా వచ్చిన వాళ్ళు ఎవరో ఒక జంటను పిలుద్దాం. రెడీ? ఎవరండి ఆ జంట? రండి ప్లీజ్. కూర్చో. పని మాట్లాడు. కూర్చో. ఇప్పుడు ఆవిడ్ని కూడా పిలిపించేద్దాం. రండి తల్లి. ఎక్కడా? మమతల తల్లి ఓడి బాహుబలి లాలన తేలి. ఏం మాట్లాడాలి ఇక్కడ? అటు తిరిగి ఇటు తిరిగి నా కాడికి వచ్చింది ఇది. ఏమైందమ్మా? అసలు ప్రాబ్లం ఏంటి? అసలు ప్రోగ్రామ్ ఏంటి? వాడండి దొంగ సచ్చినోడు నన్ను పెళ్లి చేసుకున్నాడండి. ఇంటికి వచ్చి అంట్లు తోమంటాడండి దొంగ సచ్చినోడు. అంటుదామంటావు? చెప్తాను. నువ్వా? అంటే మరి ఆడపిల్ల దగ్గర పని చేయించామంటే ఎగిస్తంతా ఉన్న ఒకే ఒక పని కదా అంట్లు. తనకి జబర్దస్త్ చూడాలనిపిస్తుంది, ఎక్స్ట్రా జబర్దస్త్ చూడాలనిపిస్తుంది. తప్పే ఉందండి. ఆడ మనిషి తను. ఇదంతా ప్రజలు చూస్తున్నారు. రైతులు వాళ్ళ అమ్మ నాయనలు కూడా చూస్తారు. ఏమో నాకు పోయేదే ఉందా? నాకు ప్రతిపక్ష నేతలు కావాలి అంటే బాగుండాలి ప్రోగ్రామ్ అంతే. ఇప్పుడు బిడ్డలు పుట్టారు, వాళ్ళకి తెలుసు అందులో ఒక బిడ్డ. ఏమండి యాంకర్ గారు? నువ్వు రెడీగా ఉండాలి. క్వశ్చన్తో కూర్చో. చెప్పు. ఆడండి 3 రోజులు కొంచెం తిప్పుతాడండి. దాన్ని ముద్దగా నీట్గా ఉతకమంటాడండి వాడు. ఎవరా? అందరూ పూటకి 2 ఇప్పుతున్నారు, నేను 3 రోజులకి ఒకటేగా. 3 రోజులకి అసలు చేసే పని ఏంది? నేను అంత ముందు యాంకర్ గా ఉండేవాళ్ళండి. ఇప్పుడు చెప్పు. ఇప్పుడేదో చేసుకుంటున్నాను. ఏం పని? క్లీనర్ గా చేసుకుంటున్నాను. క్లీనర్ అంటే గ్రీజ్ అవుతుందా? గ్రీజ్ అవుతుందా? వాసన కదరా పని మళ్ళీ నీకు మళ్ళీ ఎదవా. మీరు నన్ను ఎంత చక్కగా అర్థం చేసుకున్నారండి యాంకర్ గారు. అట్లా అర్థం చేసుకునే కదా నా బతికి ఆ దొంగ సచ్చినోడండి వాడు నన్ను ఒక మాట అనేసాడు యాంకర్ గారు. నేనేమన్నాను? ఏమన్నాడా? నాగబాబు గారి నేను ముద్దుగా నాగని పిలుచుకుంటారండి. నాగండి. అమ్మా నాగబాబు గారిని నాగని పిలుచుకున్నావు, నీకు వాడికి సంబంధం ఏంటి అనేసాడండి. ఏమన్నావు నువ్వు? నాగబాబు గారికి నాగబాబు గారు అని పేరుంది కదా, నాగని ఎందుకు జబర్దస్త్ లో ఎక్కువగా నాగబాబు గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆయన ప్రోమోలు పజే వేస్తుంటారు ఆయన నవ్వేటప్పుడు. దానికి అమ్మాయి చూసింది, భలే ఉందే ఈ ప్రోగ్రామ్ అంతా. ఒక మనిషిగా తను ఆయన ఇష్టపడింది, తప్పు లేదు కదా. దానికి ఏం పేరు పెట్టావు నువ్వు? అదా అదేరా నా ఉద్దేశం అది కాదు. ఎందుకంటే ఫస్ట్ లైన్ లో నేనుండా. ఏం చేసింది? కొరికేసుకుంటా నేను. నువ్వు చెప్పు తర్వాత ఏమైందా? ఇంకా ఏదేముందండి, శివుడు నాకు వద్దండి, వీడు నాకు వద్దండి. కూరలో కారం ఎక్కువైనా అనుమానం అండి, ఉప్పు ఎక్కువైనా అనుమానం అండి, ఏం ఎక్కువైనా అనుమానం అండి. దొంగ చచ్చినోడికి నేను వాడితో కాపురం చేయలేనండి. నేను విడిపోతాను. ఎలా తింటారు? నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, దాంట్లో ఒకడు మావాడు. మీకు దండం పెడతా, నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఓని మాత్రం అన్యాయం చేయొద్దు. రండిరా. రే ఈ పిల్లని బాగా చూసుకోండి. ఈ లేక ఏం పేరు? పేరు సుబ్బడు. అప్పుడప్పుడు వస్తా. అప్పుడప్పుడు ఎందుకు రాకు? మీ గుండె చప్పుడు రా. నేనా వద్దు. అప్పుడప్పుడు వస్తా. దయచేసి ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది. నీ బతుకుచాడా వాల్మీని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. చూశారు కదా, ఒక మంచి జంట, పచ్చని జంట కలిపేశారు. ఎవరు మూసుకుని వెళ్ళిపోవాలంటే మీరు. దయచేసి ఈ ప్రోగ్రామ్ కిందతో సమాప్తం. స్కిట్ ఇస్ గాన్, మై లెవెల్ ఇస్ ఆన్.
బాగుంది. నువ్వు మళ్ళీ వాడి పొజిషన్లోకి వచ్చి వాడు పాత పగలని మనసులో పెట్టుకున్నాడు సార్. బాగా చేశాడు రాంప్రసాద్. ఫస్ట్ లో నీది బాగా బ్రైట్ గా ఉంది, నెక్స్ట్ రాంప్రసాద్ బ్రైట్ గా ఉంది. సరే వినోద్ కామన్ గా ఇద్దరి వైఫ్ గా వినోద్ బాగా చేశాడు. పిల్లలు గుడ్, మంచి స్కెట్, ఫుల్ ఎంటర్టైన్ చేశారు. రోజా గారు ఓవరాల్ గా రామ్ ప్రసాద్ దున్నేసావు. రామ్ ప్రసాద్ తనేమో డీసెంట్ గా ఒక యాంకర్ లాగా వచ్చి అమ్మాయిని చూడగానే మనసు మార్చుకొని మెల్లిగా వేరే రూట్ కి వచ్చాడు. నువ్వు స్టార్టింగ్ నుంచి ఆ కసి ఉంది కదా, వైఫ్ తీసుకుపోయిన కసి, ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం చూపించావు. బాగుంది, ఎక్కడికక్కడ వేరియేషన్ చాలా బాగా చూపించారు. అండ్ మా వినోద్ ఏంటి జబర్దస్త్ హీరోయిన్ లాగా వెలిగిపోతున్నావు ప్రతి ఎపిసోడ్ లో కూడా. చాలు రోజా గారు చాలు. చాలా బాగుంది, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను.